స్టార్ట్. హాయ్ అండి. ఈ మెసేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రస్తుత రోజుల్లో ఒక ఆడపిల్లని ఒక ఇంటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాల్లో కొన్ని ఉన్నాయండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. భర్త దగ్గర ఫస్ట్ తను ఎలా ఉండాలనేది చెప్పండి. రామాయణాన్ని చదివించమని నేనైతే చెప్పట్లేదండి, సీతలా ఉండమని అసలే చెప్పట్లేదు. కానీ భర్త దగ్గర భార్య ఎలా ఉండాలన్నది చాలా చాలా అవసరం అండి. నా కూతురు నేను మహారాణిలా పెంచాను, భోగభాగ్యాల్లో చూశానని చెప్తున్నారు, కానీ భర్త దగ్గర ఎలా ఉండాలి, ఎలా తన యొక్క ఫ్యామిలీని లీడ్ చేయాలండి ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరూ చెప్పలేకపోతారండి. చిన్న చిన్న గొడవలకే సూట్ కేసు పట్టుకొని ఇంటికి వచ్చిన ఆడపిల్లని మళ్ళీ తనని వెనక్కి పంపించుకున్న తన యొక్క భర్త మీద తనకు దండయాత్ర చేపిస్తే తన జీవితాన్ని నాశనం చేసుకునేటట్టు చేస్తున్నారండి. ఇలాంటివి చేస్తున్న ఈ రోజుల్లో చాలా వరకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, చెప్పాల్సింది చెప్పకుండా తన జీవితాన్ని తన తల్లిదండ్రులే నాశనం చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ప్లీజ్ అండి, కైండ్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీ ఫాదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ మదర్కి అండి. ఎందుకంటే ఈ చిన్న విషయంలోనే తన జీవితాన్ని తన సర్వస్వం అయిన హస్బెండ్ని కోల్పోతుందండి. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు రాయసరాలని కోరుకుంటాడు, కానీ ఎవడు కూడా తనకి నీడనివ్వాలని కోరుకోడు. అలా ఇచ్చేవాడే ఫస్ట్ వన్ ఒక ఫాదరు, సెకండ్ వన్ ఒక హస్బెండ్ అండి. హస్బెండ్ ఫాదర్ మిస్ అయిన తర్వాత తన లైఫ్లోకి అందంగా చూపించి తన లైఫ్ని సెక్యూర్గా చూసేవాడు ఒక ఎత్తు ఉన్నాడంటే వాడు ఒక హస్బెండ్ మాత్రమే. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.